హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో ఈ వీకెండ్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయని అప్డేట్ అనే చెప్పొచ్చు. ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారా అంటే లీస్ట్ ఓటింగ్లో ఉన్నది రాము రాథోడ్ ప్లస్ గౌరవ్ అండ్ దువ్వాడ మాధురి గారు ఉన్నారు. బట్ నేను ఈ ముగ్గురులో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు రాయి అంటే నేనైతే గౌరవ్ని సెలెక్ట్ చేసుకుంటాను. మాధురి గారిని ఫస్ట్ ప్లేస్లో పెట్టి రాము రాథోడ్ని సెకండ్ ప్లేస్లో పెట్టి గౌరవ్ని థర్డ్ ప్లేస్లో అయితే పెడతాను. కాబట్టి జనరల్గా ఆల్రెడీ చాలామంది ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఒకవేళ ఎలిమినేషన్ కూడా ఉండకపోవచ్చు అంటే ఇంకా మా అంటే తిప్పి కొడితే 8-9 వారాలు ఉన్నది. ఇంకా ఇంతమంది ఉన్నారు. టాప్ 5 పక్కకు పెట్టేస్తే ఖచ్చితంగా వారానికి ఒకరిని ఖచ్చితంగా లేపేయాల్సిందే కదా. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు అయితే బయట నుంచి వచ్చే వాళ్ళు అయితే లేరు. ఇంకా బర్నీ గారు ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయ్యారు హౌస్లో. కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనే దాని ప్రక్రియ ప్రకారంకి వస్తే రాము రాథోడ్ జనరల్గా వేరే ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయనకి కిచెన్ పని ఒప్పచెప్పారా, లేదంటే క్లీనింగ్ పని ఒప్పచెప్పారా, బాత్రూమ్ వాషింగ్ చెప్పారా, బట్టలు ఉతకడం చెప్పారా, బరాబర్ బస్ కూరగాయలు కట్ చేసినాం అయిపోయింది అంతే. తప్పితే ఎక్కడైనా ఏదైనా ఒక విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఏదైనా ఒకటి మాట్లాడిన విషయం నేను ఎక్కడా కూడా నాకు కనపడలేదు. మేబీ అలా ఉండడమే కరెక్ట్ ఏమో. ఒకరిని గెలుక్కొని ఎందుకు మనకు అదంతా అనవసరమైన ఫొటేజ్ కోసం గొడవలు లేని చోట గొడవలు పుట్టించడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి రాము రాథోడ్ ఓకే. బట్ అండ్ నెక్స్ట్ దువ్వాడ మాధురి గారి గురించి మాట్లాడాలనుకుంటే వెరీ కాంట్రవర్షియల్ పర్సన్. సోషల్ మీడియా అంతా ఒకవైపు, ఆమంతా ఒకవైపు, అంత స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ లేడీ. బట్ కాకపోతే స్టార్టింగ్లోనే వచ్చుంటే మనకి బాగా ఎక్కే వాళ్ళేమో. కాకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చారు. దట్టు బయట గేమ్ చూసి వెళ్ళారు. కాబట్టి లోపలికి వెళ్ళిన ఫస్ట్ వీక్ అంతా ఏమైపోయిందంటే ఇలా అగ్రెసివ్గా ఉండాలని డిసైడ్ అయిపోయి వెళ్ళారు ఏమో తెలియదు. కానీ శ్రీజాతో కానీ, పవన్తో కానీ, తనుజతో కానీ, సంజన గారితో కానీ ఎవ్వరు దొరికితే వాళ్ళు కనీసం కూర్చో అంటే కూడా నువ్వు చెప్తే నేను కూర్చోవాలని వరకు వెళ్ళింది. కాబట్టి ఆ ఫస్ట్ వీక్ అంతా ఏదైతే ఉందో బాగా చికాకు లేపి, బాగా ఇరిటేట్ లేపి, నాకైతే మన దువ్వాడ శ్రీనివాసరావు గారిని తలుచుకుంటే భయం వేసింది అసలు ఎలా ఉంటున్నాడా అని చెప్పేసి. బట్ ఆఫ్టర్ 1 వీక్ తర్వాత షీ విన్స్ మై హార్ట్ అన్నట్టు వాళ్ళందరి హార్ట్స్ అందరి గెలుచుకుందనమాట. నాకు అనిపించింది తను చాలా మంచిది, చాలా జెన్యున్గా ఆడుతుంది. టాస్కులు కొంచెం ఆడలేదు కానీ తెలివిగా బాగా ఆడుతుంది, బాగా మంచిగా సపోర్ట్ చేయగలుగుతుంది, మంచి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. నాకు ఎక్కడ నచ్చిందంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ తనుజ కళ్ళు తిరిగి కింద పడినప్పుడు నీకు అసలు బుద్ధి ఉందా, బుర్ర ఉందా, ఒక అమ్మాయి కోసం నువ్వు ఏడుస్తావా నేషనల్ టెలివిజన్లో, ఎంత చీప్గా కనిపిస్తాయి, జనాలు ఏమనుకుంటున్నారు, చిచ్చి తుత్తు అని చెప్పేసి తిట్టడం జరిగింది. అక్కడ నాకు చాలా బాగా నచ్చింది. అట్లాంటి పాయింట్లు ఎవ్వరు చెప్పరు జనరల్గా. బట్ ఈవిడ చెప్పింది చాలా బాగుంది. అండ్ మిగిలిన వారాలు కూడా అన్నీ బాగానే ఆడుతూ వచ్చింది. ఈ ఒక్క శ్రీజ గొడవ తప్పితే. బట్ వీళ్ళిద్దరు కాంబో నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా. ముందు శ్రీజ ఉంటే మంచి కాంబోనే ఉండేది వీళ్ళిద్దరిది. బట్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా శ్రీజ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈవిడ భరణి గారి సపోర్టర్ అయినా కానీ భరణి గారినే గెలిపించుకోవాలి కొందరు. ఎలా నేను ఈయన సపోర్టరా, తప్పైనా ఒప్పైనా ఈయననే గెలిపించుకోవాలనుకుంటారు. కానీ మాధురి గారు న్యాయం కోసం నిలబడ్డారు కాబట్టి మాధురి గారు కూడా ఉన్నారు. ఇంకా అట్లీస్ట్ పోతే గౌరవ్ అసలు ఇప్పటివరకు మైండ్లోకి ఎక్కలేదబ్బా. అసలు ఆయన ఎందుకు వచ్చాడో అర్థం కాదు. ఆయన బదులు ఇంకొక తెలుగు వాళ్ళని ఎవరినైనా పెట్టినా కానీ కనీసం కంటెంట్ అవుట్పుట్ కొత్త మొహం చూసాను రా బాబోయ్ అన్న ఫీలింగ్ మాకైనా వచ్చేదని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే తెలుగు నేర్చుకోవడానికే వచ్చిండేమో అనిపిస్తుంది. ఈ దివ్యతో రీసెంట్గా ఏదో గొడవ స్టార్ట్ అయింది. బట్ దివ్య ఇప్పుడు కెప్టెన్ అయిపోయింది. ఏం లేదు అక్కడ, కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది. ఎందుకు అని అంటే భరణి గారు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పేసి భరణి గారికి ఇవ్వడం జరిగింది. శ్రీజ దగ్గరికి వెళ్ళి ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ కాదని నేను ఇంప్రూవ్ చేస్తా అన్నాడు. బట్ ఇక్కడ సైడ్ నిఖిల్ వచ్చేసి వెనక నుంచి పట్టుకునేసరికి అలా ముక్కిపోయాడు. డెమాన్ పవన్ ఫైట్ చేసినట్టు చేయలేదు కాబట్టి. అండ్ వీళ్ళిద్దరూ నామినేషన్లో ఉంటారు. ఒకవేళ తనుజే కనుక దువ్వాడ మాధురి గారి కోసము ఏమైనా గోల్డెన్ బటన్ ఉంటుంది కదా సేవ్ చేయడానికి, అది యూజ్ చేస్తే మాధురి గారు సేఫ్ అయిపోతారు. లేదు అని అంటే మేబీ దువ్వాడ మాధురి గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. చాలామంది ఏంటంటే రేటింగ్ కోసం అయినా సరే ఆవిడ ఫ్యామిలీ వీక్ వచ్చేంత వరకు ఉంచుతారు. శ్రీనివాస్ గారు రావాలి కాబట్టి శ్రీనిమామ హౌస్లో అంటే వీఆర్ ఆల్ ఎక్స్పెక్ట్. నా ఓల్డ్ వీడియో పొద్దున్న వీడియో చూసినా కానీ మీకు అర్థమైపోతుంది, మొన్నటి వీడియో చూసినా కానీ అర్థమైపోతుంది. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఆ ఏజ్లో ప్రేమలు చాలా బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి. అసలు ఇన్ని రోజులు వాళ్ళు ఒక్క రోజు కూడా దూరంగా లేరంటే ఈ 4 ఏళ్ళ లివింగ్ రిలేషన్షిప్లో. అంటే మీరే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక రోజు కూడా సినిమా ఉండలేడంట మాధురిని విడిచిపెట్టి. అలాంటిది ఇన్ని రోజులు ఉన్నాడంటే హౌ బాండింగ్ అనేది అర్థమవుతుంది. హౌస్లోకి వస్తే ఏం మాట్లాడతారు, వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటి అనేది మేము అందరం ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం యాజ్ ఏ ఆడియన్స్గా. బట్ అది కుదరదా అని చెప్పేసి ఈరోజు మొత్తం టెలికాస్ట్ అయ్యే వరకు చెప్పలేము అబ్బాయి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవ్వలేమని చెప్పేసి. కాకపోతే టాప్ కింద
ఎవరంటే దువ్వాడ మాధురి గారు, గౌరవ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అవుతారు. తనుజ ఒకవేళ తన గోల్డెన్ బటన్ ఉపయోగిస్తే మాధురి గారు ఉండే ఛాన్సెస్ ఉంది, లేదు అంటే లేదు అన్నట్టే. కాబట్టి సో చూద్దాం, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకా అన్డిజర్వ్ మెంబర్స్ ఎవరైనా ఉన్నారేమో కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.